హాయ్ అండి. హలో ఫ్రెండ్స్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రేషియోస్ అండ్ ప్రపోర్షన్ టాపిక్ మీద అయితే చెప్పబోతున్నాను. ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో వచ్చే టాపిక్. అండ్ ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ పడ్డది కాబట్టి టెట్ పేపర్ 1 మ్యాథ్స్లో కూడా ఈ టాపిక్ నుంచి అయితే సమ్స్ వచ్చేస్తాయి. ఈ టాపిక్ నుంచి సమ్స్ వస్తే ఎలా ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయాలో చూసేద్దాం ఇప్పుడు ఈ వీడియోలో. ఫస్ట్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ మీద కొన్ని ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అయితే చూద్దాం. ఫస్ట్ రేషియోస్ మీద చూద్దాం. ద రేషియో ఆఫ్ టూ quantities P and Q in the same units. సో దాన్ని మనం ఫ్రాక్షన్లో P/Q అని రాస్తాం. అంటే సో అప్పుడు మనం ఏం రాస్తాం, ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ P/Q ఇలా అన్నట్టు. సో ఇప్పుడు ద రేషియో ఆఫ్ P/Qని Pనేమో మనం ఫస్ట్ టర్మ్ అంటాం, Qనేమో సెకండ్ టర్మ్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 2:3 ఉంది. ఈ 2:3లో 2నేమో ఫస్ట్ టర్మ్ అంటాం, 3నేమో సెకండ్ టర్మ్ అంటాం. ఇలా చేయాలి. నెక్స్ట్ ప్రపోర్షన్స్. రేషియోస్ అంటే అవి, ప్రపోర్షన్స్ అంటే చూడండి, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్గా రేషియోస్ అంటే ఇవి. నెక్స్ట్ ప్రపోర్షన్స్ అంటే ఏంటి అంటే మనం ఏం చెప్పాం, రేషియోస్ అంటే ద రేషియో ఆఫ్ టూ క్వాంటిటీస్ P అండ్ Q ఈజ్ ద సేమ్ యూనిట్ P/Q ఇది కదా. అదే మనకి ప్రపోర్షన్స్ అంటే ఏంటి అంటే ద క్వాంటిటీ ఆఫ్ టూ రేషియోస్ని మనం ప్రపోర్షన్స్ అంటాం. రేషియో అంటే మనకి P/Q కదా. సో ద క్వాంటిటీ ఆఫ్ టూ రేషియోస్ని మనం ప్రపోర్షన్స్ అంటాం కాబట్టి R/S ఇలా. R/S ఇఫ్ P/Q/R/S అంతే కదా, ఇలా రాసుకోవాలి. ఇప్పుడు P/Q R/Sని మనం ఇలా రాసుకోవాలి ప్రపోర్షన్స్లో. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ ఓకేనా. ఇప్పుడు చూడండి, ప్రపోర్షన్స్ అంటే ఏంటిది అంటే ద ఈక్వాలిటీ ఆఫ్ టూ రేషియోస్ ఈజ్ కాల్డ్ ద ప్రపోర్షనల్. టూ రేషియోస్ అంటే ఇవే కదా టూ రేషియోస్. వీటిని మనం ఇలా రాసేసుకోవాలి. సో వీ కెన్ సే దట్ PQRS అనేది మనకి ప్రపోర్షన్లో ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ PQR కాల్డ్ ద ఎక్స్ట్రీమ్స్. ఇక్కడ మనం చూసినట్టయితే Pని Qని Pని P అండ్ Sని ఏమో ఎక్స్ట్రీమ్స్ అంటాము, Q అండ్ Rని ఏమో మీన్ అంటాము. వీటినేమో ఎక్స్ట్రీమ్స్ అంటాము, వీటినేమో మీన్ అంటాము, మీన్ టర్మ్స్ అనేవి అంటాము. ఇలా ద ప్రొడక్ట్ ఆఫ్ మీన్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అండి. అంటే ప్రొడక్ట్ ఆఫ్ మీన్ అనేది ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. అంతేగా, ప్రొడక్ట్ ఆఫ్ మీన్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. నెక్స్ట్ ఇప్పుడు ద ఫోర్త్ ప్రపోర్షనల్. ఇఫ్ మనకి P/Q ఈజ్ ఈక్వల్స్ టు R/S అయితే ఇక్కడ దెన్ S ఈజ్ కాల్డ్ యాజ్ ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు PQR. ఇఫ్ P/Q ఈజ్ ఈక్వల్స్ టు R/S అయితే S అనేది కాల్డ్ యాజ్ ద ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ PQR అన్నట్టు. నెక్స్ట్ థర్డ్ ప్రపోర్షన్. ఇదేమో ఫోర్త్ ప్రపోర్షన్ అంటే ఏంటి. థర్డ్ ప్రపోర్షన్ అంటే ఏంటిది అంటే ఇఫ్ P/Q ఈజ్ ఈక్వల్స్ టు P/Q is equals to Q/R. R is the third proportion of P and Q. నెక్స్ట్ మీన్ ప్రపోర్షన్ అంటే ఏంటి. మీన్ ప్రపోర్షన్ అంటే మీన్ ప్రపోర్షనల్స్ బిట్వీన్ P and Q అంటే √PQ. మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ P and Q అంటే √PQ. నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ రేషియో. we say that P/Q అనేది గ్రేటర్ దెన్ R/S అయితే P/Q అనేది గ్రేటర్ దెన్ R/S ఇలా అవుతుంది. అంతే కదా. కాంపౌండ్ రేషియోలో ద కాంపౌండ్ రేషియో ఆఫ్ ద
the compound ratio of the ratios P is to Q, R is to S, comma T is to Q is PRT QSU ఇలా అవుతుంది. నెక్స్ట్ డ్యూప్లికేట్ రేషియోస్. డ్యూప్లికేట్ రేషియోస్ అంటే ఏంటి? P is to Q is P square is to Q square. నెక్స్ట్ సబ్ డూప్లికేట్ అంటే P is to Q is under root of P is to under root of Q. నెక్స్ట్ ట్రిపుల్ రేషియో అంటే P is to Q is P cube is to Q cube ఇలా. నెక్స్ట్ సబ్ ట్రిపుల్ రేషియో అంటే P1/3 is to Q1/3 ఇలా. నెక్స్ట్ ఇఫ్ P/Q is equals to R/S, then P plus Q by P minus Q is equals to R plus S by R minus S. ఓకేనా? ఇలా. నెక్స్ట్ వేరియేషన్లో అంటే ఇఫ్ సే దట్ P is directly proportional to Q, if P is equals to we say that if P అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q అయితే if P is equals to KQ some constant K and written as ఇలా proportional to Q. if say that P is inversely proportional to Q అయితే అప్పుడు PQ is equals to K. from some constant K we can write that P అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/Q. ఇప్పుడు P అనేది Qతోని డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అయితే ఇలా రాస్తాం. నెక్స్ట్ P అనేది Q తోటి ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అయితే ఇలా రాస్తాం అలా. నెక్స్ట్ ఇప్పుడు వీటి మీద ప్రాబ్లమ్స్ అయితే చూసేద్దామండి. ఈ బేసిక్స్ తెలిస్తే మనకి ఈజీగా రాయొచ్చు రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్. ఇప్పుడు దీని మీద మనం ప్రాబ్లమ్స్ అయితే చూసేయండి. ఫస్ట్ ప్రాబ్లం, ఇఫ్ 2/3 of A is equals to 75% of B, then A is to B is. ఫస్ట్ ప్రాబ్లం చూసినట్టయితే ఇక్కడ ఏమచ్చారు? 2/3 of A అనేది ఈక్వల్స్ టు 7% ఆఫ్ B కదా, అంతే కదా. ఇప్పుడు 2/3 of A ఈజ్ ఈక్వల్స్ టు 7% ఆఫ్ అంటే 75% అంటే 75/100 అన్నట్టే కదా. ఆఫ్ B అంటే B అన్నట్టే కదా, అంతే కదా. నెక్స్ట్ ఇప్పుడు A is to B కనుక్కోమన్నారు. సో A is to B అనేది కనుక్కోమన్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే 5 1 జా 5 కదా. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది, అంతే. 5 5 జా 25. నెక్స్ట్ ఇక్కడ 5 2 జా 10 0, 5 3 జా 15, 5 4 జా 20 అంటే 2/3 ఆఫ్ A ఈజ్ ఈక్వల్స్ టు 3/4 ఆఫ్ B. సో ఇప్పుడు మనం A is to B కనుక్కోవాలి. A is to B అంటే ఎలా కనుక్కోవాలి? A/B ఈజ్ ఈక్వల్స్ టు 3/4 ఇంటూ 3/2 అంటే 9/8. సో 9:8. A అంటే 9, B అంటేనేమో 8. సో 2/3 ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు 75% ఆఫ్ B అయితే A is to B ఎంత అంటే 9:8 ఇలా చేయాలి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లోయెస్ట్ రేషియో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అనేది మనకి లోయెస్ట్ రేషియో అని అన్నాడు. ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లోయెస్ట్ రేషియో అన్నాడు. ఇక్కడ 17:15 ఇచ్చారు, 15:30 23 ఇచ్చారు, 17:25 ఇచ్చారు, 21:39 ఇచ్చారు. సో దీంట్లో ఏది లోయెస్ట్ రేషియో అన్నారు. ఓకేనా? సో ఇప్పుడు మనకి లోయెస్ట్ రేషియో ఏంటండి దీంట్లో? ఇప్పుడు సపోజ్ మనం చూడండి సెకండ్ ప్రాబ్లం. అక్కడ 17:15 ఇచ్చారు, 15:23 ఇచ్చారు, 17:25 ఇచ్చారు, 21:39 ఇచ్చారు. దీంట్లో లోయెస్ట్ రేషియో ఏంటిదో కనుక్కోమన్నారు. మనకి తెలిసినట్టయితే 17/15కి మనకి ఎంత వస్తుంది ఆన్సర్? 0.466 అనేది వస్తుంది. నెక్స్ట్ 15/23కి మనకి ఎంత వస్తుంది? 0.652 అనేది వస్తుంది. 17/25ని మనం డివిజన్ చేస్తే 0.68 అనేది వస్తుంది. 21/39ని మనం డివిజన్ చేస్తే 0.53 అయితే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఇక్కడ 0.466 ఉంది, ఇక్కడ 0.652 ఉంది, ఇక్కడ 0.68 ఉంది, ఇక్కడ 0.53 ఉంది. దీంట్లో అన్నిటికన్నా పెద్ద ఇది అండి 0.68. నెక్స్ట్ పెద్ద ఇది, నెక్స్ట్ ఇది. సో 7 1/15 అనేది మనకి లోయెస్ట్ అన్నట్టు.
లోయెస్ట్ అన్నట్టు. ఓకేనా, ఇలా చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇఫ్ W1 W2 ఈజ్ ఈక్వల్స్ టు 2:3 అండ్ W1 ఈజ్ ఈక్వల్స్ టు W3 ఈజ్ ఈక్వల్ టు 1:2 దెన్ W2 W3 ఎంత అని అడిగారు. సో ఇప్పుడు మనం అది చూసినట్టయితే అక్కడ ఏమన్నాడు, W1 ఈజ్ టు W2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని అన్నాడు, 2:3 అన్నాడు. 2:3 అన్నాడు. నెక్స్ట్ W1 W2 ఎంత అన్నాడు, 1/2 అన్నాడు. అంటే ఇక్కడ W1/W2 ఈజ్ ఈక్వల్స్ టు 2/3. నెక్స్ట్ W1/W2 ఈజ్ ఈక్వల్స్ టు 1/2. అంతే కదా. సో 3 కదా, అంతే కదా. సో W1/W2 ఇంటూ W1/W3 అంటే W1 అంటే ఎంత, 2/3 ఇంటూ 1/2 అంటే మనకి ఎంత, 2/6. సో 2:6 రేషియోలో ఉంది. ఇలా చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్, ద ఫోర్త్ ప్రపోర్షనల్ ఆఫ్ 5, 8, 15 ఈజ్. ద ఫోర్త్ ప్రపోర్షనల్ ఆఫ్ 5, 8, 15 ఈజ్ అని అడిగాడు. ద ఫోర్త్ ప్రపోర్షనల్ అడిగాడు. అక్కడ 5, 8, 15 ఇచ్చారు. ఫోర్త్ ప్రపోర్షనల్ ఏంటి అని అడిగాడు. సో ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు 5, 8, 15 బి ఎక్స్. మనకు ఫోర్త్ ప్రపోర్షనల్ తెలియదు కాబట్టి మనం ఎక్స్ అనుకున్నాం. సో 5:8 ఈజ్ $15 ఎక్స్ అన్నట్టే కదా. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే 5x ఈజ్ ఈక్వల్స్ టు 8 ఇంటూ 15, 8 ఇంటూ 15. సో అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 8 ఇంటూ 15/5 కదా. 5 1 జా 5 3 జే కదా. సో అప్పుడు ఎంత వస్తుంది, 24 కదా ఆన్సర్. సో ఫోర్త్ ప్రపోర్షనల్ ఏంటిదంటే 24 ఆన్సర్. ఓహో ఇక్కడ ఇది ఉందా, ఓకే అండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. గివెన్ రేషియోస్ ఆర్ A:B ఈజ్ ఈక్వల్స్ 2:3, B:C ఈజ్ ఈక్వల్స్ 5:2, C:D ఈజ్ ఈక్వల్స్ 1:4. ఫైండ్ ద A:B:C:D అన్నాడు. సో మనం ఇది జనరల్గా చేద్దాం, జనరల్ మోడల్లో చేద్దాం. అక్కడ A:B అనేది 2:3 ఇచ్చారు, B:C అనేది 5:2 ఇచ్చారు, C:D అనేది 1:4 ఇచ్చారు. సో A:B:C:D కనుక్కోమన్నాడు. ఇక్కడ చూసినట్టయితే ఏబి అంటే 2:3, బి అనేది 5:2. ఈ రెండు సేమ్ లేవు కాబట్టి పై దాన్నేమో 5తో ఇంటూ చేయాలి, కింది దాన్నేమో 3తో ఇంటూ చేయాలి. సో ఎంత వస్తుంది, 5 2 జా 10:15. నెక్స్ట్ 15:6 ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ రెండు సేమ్ ఉన్నాయి కదా. ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు ఈ వాల్యూ సి అన్నట్టు, సి అంటే ఇక్కడ 1 ఉంది. సో ఇప్పుడు ఈ రెండు సేమ్ లేవు కాబట్టి దీన్ని 6తో ఇంటూ చేయాలి. 6తో ఇంటూ చేస్తే ఏమొస్తుంది, 6:24 వస్తుంది. సో ఏ అనేదేమో 10, బి అనేదేమో 15, సి అనేదేమో 6, డి అనేదేమో 24. ఇలా చేసేయాలి, సింపుల్గా ఇలా చేసేయాలి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, ఇఫ్ 6a ఈజ్ ఈక్వల్స్ టు 4b ఈజ్ ఈక్వల్స్ టు 9c, వాట్ ఈజ్ ద 1/a 1/b 1/c, వాట్ ఈజ్ ద ఏబిసి అన్నాడు. అంటే సిక్స్త్ ప్రాబ్లం ఏమన్నాడు అక్కడ చూడండి. 6a is to 4b is to 9c, 9c అన్నాడు. దాంట్లో ఒకటేమో 1/a is to 1/b is to 1/c కనుక్కోమన్నాడు ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏమో a is to b is to c కనుక్కోమన్నాడు. సో ఇది డైరెక్ట్గా 1/a 1/c 1/c అంటే సేమ్ దాంట్లో ఉన్నట్టే 6:4:9 ఇలా చేయాలి. అదే ఇక్కడికి వచ్చేసినట్టయితే ఇప్పుడు మనం ఏ కనుక్కోవాలంటే ఈ రెండింటిని ఇంటూ చేయాలి, బి కనుక్కోవాలంటే ఈ రెండింటిని ఇంటూ చేయాలి, సి కనుక్కోవాలంటే ఈ రెండింటిని ఇంటూ చేయాలి. ఇప్పుడు ఏ కనుక్కోవాలంటే బీని సిని ఇంటూ చేయాలి. అంటే 9 4 జా ఎంత 36 అంటే 36. నెక్స్ట్ ఇస్ టు బీని కనుక్కోవాలంటే ఏని సిని చేయాలి. అంటే 6 9 అంటే 6 9 జా 54. సిని కనుక్కోవాలంటే ఏబిని బీని చేయాలి. 6 4 జా 24. ఇక్కడ మనం చూసినట్టయితే 6 6 జా 36, 6 9 జా 6 4 జా అంటే 6:9:4 అనేది A:B ఆన్సర్. 1/A 1/B 1/C అంటే 6:9 4:9 అనేది దీనికి ఆన్సర్.
ఓకేనా, ఇలా చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం, 7th ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 7th ప్రాబ్లం చూద్దాం. 7th ప్రాబ్లంలో ఏముంది, if a is to b is to c is equals to 2 is to 3 is to 4 then a by b b by c c by a is equals to అని అడిగాడు. ఇక్కడ మనం సేమ్ మోడల్ అండి. చూడండి 7th వన్ ఏమి ఇచ్చారంటే, ఇప్పుడు 2/3 is to 3/4 is to ఏమండి a is to b is to c. చూడండి a is to b is to c is equals to 2 is to 3 is to 4 అని అడిగాడు. అప్పుడు a by b is to b by c is to c by a ఎంత అని అడిగాడు. సో ఇప్పుడు a అంటే ఎంత, 2 బై, సో ఇప్పుడు a అంటే ఎంత 2, 3 b అంటే ఎంత 3 is to b అంటే ఎంత 3, c అంటే ఎంత 4 is to c అంటే ఎంత 4, a అంటే ఎంత 2, అంటే 2 1 జా 2 2 జా, అంతే కదా. అప్పుడు 2/3 is to 3/4 is to 2/1 అన్నట్టే కదా. సో ఇప్పుడు మనకి ఏం కనుక్కోమన్నాడు, a by b is to b by c is to c by a కనుక్కోమన్నాడు, అంతే కదా. సో చూడండి ఇది ఏ, ఇప్పుడు ఏ కనుక్కోవాలి, a by b కనుక్కోవాలంటే ఇప్పుడు ఏ ఉంది కదా, ఈ 2ని ఈ రెండిటితో చేయాలి, అంటే 2 × 4 × 1. నెక్స్ట్ 3ని 3 × 3 × 1 అంటే ఈ రెండిటితో చేయాలి. నెక్స్ట్ 2 × ఈ రెండిటితో చేయాలి, 4 × 3 అంటే 8:9:24 ఇలా ఆన్సర్. సో a is to b is to c అనేది ఆన్సర్ ఇలా. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. ఏ మ్యాన్ డిస్ట్రిబ్యూటెడ్ 1,65,000 amount to his daughter, wife and son in such a manner that 1/2 of the daughter share, 1/4 of the wife share and 1/5 of the son share. What షేర్స్ ఆర్ ఈక్వల్, ఫైండ్ ద డాటర్ షేర్ అనుకోమన్నారంటే, ఒక పర్సన్ 1,65,000ని వాళ్ళ డాటర్కి, వాళ్ళ వైఫ్కి, వాళ్ళ సన్కి షేర్ చేశాడు. అంటే 1/2 1/4, 1/2 ఏమో వాళ్ళ డాటర్కి, 1/4 ఏమో వాళ్ళ వైఫ్కి, 1/5 ఏమో వాళ్ళ సన్కి. సో టోటల్ వాళ్ళ డాటర్కి ఎంత షేర్ చేసిరని అడిగారు ఈ క్వశ్చన్లో. సో చూసేయండి 8th క్వశ్చన్. సో 8th క్వశ్చన్ చూసేయండి. సో లెట్ 1/2 ఏమో డాటర్కి, 1/2 ఆఫ్ డి ఈజ్ ఈక్వల్స్ టు 1/4 ఏమో వైఫ్కి, 1/4 ఆఫ్ వైఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/5 ఏమో సన్కి ఈజ్ ఈక్వల్స్ టు కే. దెన్ అంటే మొత్తం ఎన్ని షేర్ చేసిరు తెలియదు కదా, అలా కదా మనం చేసింది. సో ఇక్కడ 2k, w ఈజ్ ఈక్వల్స్ టు 4k, s ఈజ్ ఈక్వల్స్ టు 5k అంటే ఈజ్ ఈక్వల్స్ టు కే కదా. ఇదేమో డాటర్స్ 1/2 ఆఫ్ డి, డాటర్స్దేమో 1/2 కదా, వైఫ్స్ ఏమో 1/4 కదా, సన్స్దేమో 1/5 కదా, ఈజ్ ఈక్వల్స్ టు కే కదా. అంటే 2k, 4k, 5k అంతే కదా. సో డి ఈజ్ టు ఎఫ్ ఈజ్ టు ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 2k ఈజ్ టు 4k ఈజ్ టు 5k అంటే 2:4:5 అన్నట్టే కదా. సో డాటర్ షేర్స్ ఎంత అంటే మొత్తం ఎంత ఇచ్చిర్రు, 1,65,000 ఇంటూ డాటర్ షేర్ ఎంత 2 బై, ఇప్పుడు ఈ రెండింటిని మూడింటిని ప్లస్ చేస్తే ఎంత వస్తుంది 11. అంటే ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 30,000 అయితే వచ్చేస్తుంది. డాటర్ షేర్ అనేది 30,000. ఇలా చేయాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇలా చేయాలి. నెక్స్ట్ 8th ప్రాబ్లం. ద రేషియో ఆఫ్ ద ఇన్కమ్ ఆఫ్ ద రామ్ అండ్ శ్యామ్ ఈ 7:7. అంటే రామ్ అండ్ శ్యామ్ అనే పర్సన్స్ ఇన్కమ్ అనేది 7:17. దెన్ ద శ్యామ్ అండ్ సోహాన్ ఈ 7:7. ఇఫ్ ద ఇన్కమ్ ఆఫ్ ద రామ్ ఈజ్ 490, వాట్ ఈజ్ ద ఇన్కమ్ ఆఫ్ ద సోహాన్ అంటే. సో చూడండి ఇక్కడ ఏమడిగాడు, ద రేషియో ఆఫ్ ద ఇన్కమ్ ఆఫ్ రామ్ అండ్ శ్యామ్ అనేది 7
7:17 and the Sham and Sohan is 7:17. If the income of the Ram is 490, what is the income of the Sohan అని అడిగాడు. సో ఇది ఎలా చేయాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎలా చేయాలి అంటే చూసేయండి. ఒక్క నిమిషం. సో చూసేయండి, ద రేషియో ఆఫ్ ద ఇన్కమ్ ఆఫ్ ద రామ్, అంతే కదా. సో ఫస్ట్ రామ్ అండ్ శ్యామ్ ఇచ్చారు. సో రామ్ అండ్ శ్యామ్ అనేది మనకి 7:17 అన్నాడు. తర్వాత రామ్ అండ్ సోహాన్ ఇచ్చారు. సోహాన్ అంటే 17:17 కదా, అంటే 7:7/17 17:17/7 అంతే కదా. 7:17/7 17:7/17 అంటే 17 ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 289/7 వస్తుంది. సో రామ్స్ అండ్ శ్యామ్స్ అండ్ సోహాన్స్ అంటే 7:17:289/7 మొత్తం 49:289 వస్తుంది. సో దాంట్లో సోహాన్స్ ఇన్కమ్ రేట్ అనేది విల్ బి ఎక్స్. సోహాన్స్ ఇన్కమ్ రేట్ అనేది మనకి విల్ బి ఎక్స్ కదా. సో దెన్ 49:289 is double is to 140 or x is equals to 2890. ఆన్సర్ అనేది ఇలా చేయాలి. నెక్స్ట్ 10th one, the income of Mr. Gupta and Mr. Verma are in the ratio 9:4. Then their expenditures are in the ratio 7:3. Each saves 2000. Then the Mr. Gupta's expenditure అని అడిగాడు. అంటే అక్కడ మనం చూసినట్టయితే 10th one ఏమని అడిగాడు, సో లెట్స్ ద ఇన్కమ్ ఆఫ్ మిస్టర్ గుప్తా అండ్ మిస్టర్ వర్మ బి 9x అండ్ 4x రెస్పెక్టివ్లీ. అండ్ వాళ్ళొక ఎక్స్పెండిచర్ ఎంత, వాళ్ళ ఎక్స్పెండిచర్ ఏమో 7y అండ్ 3y రెస్పెక్టివ్లీ. దాన్నేమో ఎక్స్గా దీన్నేమో వైజ్గా రిప్రజెంట్ చేసుకుంటాం. సో దెన్ మనకి ఏం కనుక్కోమన్నారు, గుప్తాస్ యొక్క ఎక్స్పెండిచర్ కనుక్కోమన్నాడు. సో గుప్తా ఎక్స్పెండిచర్ అంటే ఎంత, 9x - 7y ఈజ్ ఈక్వల్స్ టు 2000. సో 9 × 4x అంటే ఓకే, ఇక్కడ మనం సమ్ చేయాలి కదా. సో 9x - 7y ఈజ్ ఈక్వల్స్ టు 4x - 3y కదా. అంటే 5x ఈజ్ ఈక్వల్స్ టు 4y, అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 4y/5 అన్నట్టే కదా. ఇప్పుడు x వాల్యూ 4/5ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. 9x - 7y ఈజ్ ఈక్వల్స్ 2000 కదా. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కరు 2000 అని సేవ్ చేస్తే వాళ్ళు ఒక ఎక్స్పెండిచర్ ఎంత కనుక్కోమన్నారు. సో 5/y - 7y ఈజ్ ఈక్వల్స్ టు 2000. సో 30, ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేసి 36/5y - 7y అనేది ఈక్వల్స్ టు 2000. సో అప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు 10,000 అయితే వస్తుంది ఆన్సర్. అది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే y ఈజ్ ఈక్వల్ 10,000 వస్తుంది. సో గుప్తాస్ వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ ఎంత, 10,000 - 10,000 అంటే మొత్తం 70,000 అవుతుంది, అంతే కదా. ఎక్స్పెండిచర్ 7 of y అంటే y ప్లేస్లో 10,000 పెడితే మొత్తం 70,000 కదా ఆయన ఒక ఎక్స్పెండిచర్. అలా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ 3 numbers A, B, C are in the ratio 1:2:3. Then the average is 600. If A is increased by 10% and B is decreased by 20%, then get the average increased by 5%. C will be increased by అని అడిగాడు. ఇక్కడ మనం చూసినట్టయితే సో జాగ్రత్తగా చూసినట్టయితే చూడండి, ఇది ఇక్కడ చెప్తాను. లెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ చూడండి 3 numbers A, B, C. సో A ఈజ్ ఈక్వల్స్ టు x,
బి ఈజ్ ఈక్వల్స్ టు 2x, రేషియో ఇచ్చారు 2x, సి ఈజ్ ఈక్వల్స్ టు 3x అనేది రేషియో ఇచ్చారు మనకి, అంతే కదా. సో అప్పుడు దెన్ ఎక్స్ ప్లస్ 2x ప్లస్ 3x/3 అనేది ఈక్వల్స్ టు 600 కదా. ఎందుకు అంటే వాళ్ళ ఒక యావరేజ్ అనేది 600 కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు 2x అనేది ఈక్వల్స్ టు 600. సో అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 300. x ఈజ్ ఈక్వల్స్ 300 అంటే అప్పుడు a ఈజ్ ఈక్వల్స్ టు 300. ఒకసారి అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 300 వచ్చింది. సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ క్వశ్చన్లో మనం జాగ్రత్తగా చూసినట్టయితే ఇఫ్ ఏ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%, ఏ అనేది ఇంక్రీజ్డ్ బై 10% అంటే 10% అంటే 100 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు 110% ఆఫ్ 300. 110% ఆఫ్ 300 అంటే ఎంత, 110/100 ఇంటూ 300. ఇది మొత్తం మనకు అబ్జర్వ్ చేసిన ఇది మొత్తం మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, ఈ 2 జరికి క్యాన్సిల్ అయితే 30 ఇట్లా వస్తుంది. నెక్స్ట్ న్యూ వాల్యూ, ఇదేమో వాల్యూ ఆఫ్ ఏ. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ బి. వాల్యూ ఆఫ్ బి అంటే ఇక్కడ వాడు ఏమడిగాడు, నెక్స్ట్ ఫస్ట్ ఈ క్వశ్చన్ కదా చూడండి. అండ్ బి ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%. బి అనేది 20% డిక్రీజ్ అన్నాడు. డిక్రీజ్ అంటే మైనసే కదా, 100 మైనస్ 20 అంటే 80% కదా, 80% కదా. సో 80%/100 ఇంటూ 300. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 480 వస్తుంది. నెక్స్ట్ యావరేజ్ ఇచ్చాడు. సో యావరేజ్ ఏమి ఇచ్చాడు, ది యావరేజ్ అనేది ఇంక్రీజ్డ్ బై 5% అన్నాడు. సో 5% అంటే 100 ప్లస్ 5 అంటే 105. 105 ఆఫ్ 600 ఈజ్ ఈక్వల్స్ టు 630. ఐఎమ్ సారీ, ఇక్కడ 600 వస్తుందండి. ఎందుకు అంటే ఇక్కడ 2x కదా, బి అనేది 2x కాబట్టి 2 ఆఫ్ x ప్లస్ లెటర్స్. నెక్స్ట్ ఇక్కడేమో యావరేజ్ కాబట్టి మొత్తం 600, 105 ఆఫ్ 600, 105% ఆఫ్ 600 ఈజ్ ఈక్వల్స్ టు, అది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఇలా వస్తుంది. నౌ వాల్యూ ఆఫ్ సి అంటే మొత్తం 630 ఇంటూ 3 మైనస్ 330 ఇంటూ 480 ఈజ్ ఈక్వల్స్ టు 1080. సో ఇంక్రీజింగ్ వాల్యూ ఆఫ్ సి ఎంత, 1080 మైనస్ 900 అంటే 180, మొత్తం 180 అలా చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే దే ఆర్ 120 కాయిన్స్ కన్సిస్టింగ్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్, 50 రూపీస్ కాయిన్స్ అండ్ 350 paisa కాయిన్స్. ఇఫ్ ద రేషియో ఆఫ్ దేర్ వాల్యూ ఇస్ 2:3:5 దెన్ ద నెంబర్ ఆఫ్ 1 రూపీ. అంటే అక్కడ ఏమన్నాడు, అక్కడ 120 కాయిన్స్ ఉన్నాయి. ఆ 120 కాయిన్స్లో 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి, 50 పైసా కాయిన్స్ ఉన్నాయి, 25 పైసా ఉన్నాయి. దాని ఒక రేషియో అనేది 2:3:5లో ఉంటే 420 రూపీస్లో ఎన్ని 1 రూపీ కాయిన్స్ ఉన్నాయో అడిగాడు. సో ఎన్ని 1 రూపీ కాయిన్స్ ఉన్నాయో అడిగాడు. సో అది చూసినట్టయితే మనం, సో ఇలా కింద చేసేద్దాం. అది చూసినట్టయితే సో లెట్ ద వాల్యూ ఆఫ్ 1 రూపీ 5 రూపీ పైసా అండ్ అంటే 2x 3x అండ్ 5x రెస్పెక్టివ్లీ. అంటే ద వాల్యూ ఆఫ్ 1 రూపీ 5 రూపీస్ 5 పైసా అండ్ 25 పైసాకి 2x 3x అండ్ 5x. సో ద నెంబర్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్ ఏమో 2x కదా. సో నెంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్ అంటే 3x/0.5 కదా, అంటే 6x అన్నట్టే కదా. సో నెంబర్ ఆఫ్ 25 పైసా అంటే ఎంత, 5x అన్నట్టే కదా, అంటే 0.25 అన్నట్టే కదా, అంటే 20x అన్నట్టే కదా. సో 2x ప్లస్ 6x ప్లస్ 20x అనేది ఈక్వల్స్ టు 420 అవుతుంది. అప్పుడు 28x ఈజ్ ఈక్వల్స్ టు 420. అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 15 అవుతుంది. సో ఇప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 15 అయితే దెన్ 2x ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 50 అంటే 30 అవుతుంది. ఇలా చేయాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఇలా చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎక్స్ అండ్ వై ఆర్ ఇన్వర్స్లీ విత్ ఈచ్ అదర్. ఎక్స్ అండ్ వై అనేది ఇన్వర్స్లీ విత్ ఈచ్ అదర్. దెన్ ఎక్స్ ఈజ్ వై, ఎక్స్ ఈజ్ 12, వై ఈజ్ 9. ద పేర్ విచ్ ఈజ్ నాట్ పాసిబుల్ పేర్ ఆఫ్ కరెస్పాండింగ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై. అక్కడ ఏమన్నాడంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్స్ అనేది ఇన్వర్స్లీ అండ్ వై అన్నాడు. అంటే ఇలానేగా ఇన్వర్స్ రాయడానికి, అంటే అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, k/y వస్తుంది. వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 12, y ఈక్వల్స్ టు 9 అన్నాడు అనుకో, k అనేది ఈక్వల్స్ టు మనకి ఏమవుతుంది, xy అవుతుంది. అంటే 12 ఇంటూ 9 అవుతుంది, అంటే 108 అవుతుంది. సో
క్లియర్లీ XY అనేది నాట్ ఈక్వల్స్ టు 108 ఫర్ X ఈజ్ ఈక్వల్స్ టు 24, Y ఈజ్ ఈక్వల్స్ టు 18. క్లియర్గా అర్థమైపోయిందిగా, ఇలా చేయాలి. సో మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. మా ఛానల్ని మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అందరికీ షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది, మాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ NL యూట్యూబర్ ఛానల్. మరిన్ని ఇంకొక టాపిక్తో నెక్స్ట్ క్లాస్లో కలిసేద్దాం. బాయ్ అండి అందరికీ.